అధికార పార్టీకి చెందిన మామ అల్లుళ్ళు ఒకరు అసెంబ్లీలో ఒకరు మండలిలో మా వైఎస్ఆర్సీపీ పార్టీ సంక్షేమాభివృద్ధి గురించి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఈ సైకో అని మా నాయకుడిని సంబోధించడం జరిగింది. ఈ పత్రికా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నా, ఎవరు సైకో? ప్రేమతో అభిమానించే అభిమానులు దగ్గరికి వస్తే వాళ్ళ చెంప పగలగొట్టే వాళ్ళని ఏమంటారు? సైకో అనరా? అభిమానుల యొక్క ఫోన్లని నేలకేసి పగలగొట్టే వాళ్ళని ఏమంటారు? సైకో అనరా? ఇంటికి వచ్చిన ప్రొడ్యూసర్పై కాల్పులు జరిపిన వ్యక్తిని ఏమంటారు? సైకో అనరా? అన్న, మీరే ఒక క్వశ్చన్కి సమాధానం చెప్పాలన్నా మిమ్మల్ని అందరినీ అడుగుతానా. దేశ చరిత్రలో నేను మెంటల్లోని అని మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్న ఏకైక ఎమ్మెల్యే ఎవరంటే ఏం చెప్తారనా? మీరే చెప్పాలా దీనికి ఆన్సర్. బాలకృష్ణ గారే కదా. దేశ చరిత్రలో నేను ఒక మెంటల్లోని అని మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ. ఆయన ఒక ఎమ్మెల్యే. ఈయన అసెంబ్లీకి పోయి నిన్న ఫిలిం కార్పొరేషన్కి సంబంధించి ఒక లిస్టుని ఏర్పాటు చేయమని నా దగ్గరికి ఇన్విటేషన్ వచ్చింది. అందులో నా పేరు 9వ వరుసలో ఉంది. నేను కన్సర్న్ మినిస్టర్ కందులు దుర్గేష్ గారిని అడుగుతున్నాను, ఎవడరా వాడు రాసింది నా పేరు అని. ఆయన నిన్న అసెంబ్లీలో మాట్లాడిన తీరు మీరు చూస్తే అద్దాలు పైన పెట్టుకొని అధికార మదంతో మాట్లాడినాడు. ఆ మాటలు మీరు అసెంబ్లీలో మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఎన్నుకున్నది హిందూపురం నియోజకవర్గం సమస్యలని అసెంబ్లీలో ప్రశ్నించడానికి. కానీ మీరు చేసింది ఏంది? నాకు రెస్పెక్ట్ లేదు, నా పేరు 9వ వరుసలో ఉంది. గౌరవం అనేది ఒకరిని అడుక్కుంటే రాదు. మనం చేసే పనుల్లో, మన బిహేవియర్లో ఆ గౌరవం ఇస్తారు. మీకు ఇచ్చే రెస్పెక్ట్ పైన ఉన్న శ్రద్ధ మీ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యల పైన ఎందుకు పెట్టడం లేదు? అసలు హిందూపురంలో సమస్యలు చూసుకుంటే, హిందూపురంలో నీళ్లు లేక, వ్యవసాయం చేయలేక చాలామంది రైతులు పొట్ట చేతులు పట్టుకొని బెంగళూరు వలసపోతున్నారు. దాని గురించి మీరు ఏ రోజన్నా పట్టించుకున్నారా?